జాతీయ రహదారి. దానిపై ప్రయాణం అంటే నరకానికి దగ్గర దారి అంటారు ప్రయాణికులు. 30 కిలోమీటర్ల దూరానికి 3 గంటల సమయం పట్టే ఆ రోడ్లో వెళ్లాలంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. దుమ్ము ధూళి మధ్య గుంతల దారిపై తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒళ్ళు హూనం చేసుకోవాల్సిందే. హైదరాబాద్ ముంబైని కలిపే అత్యంత కీలకమైన NH65 విస్తరణ పనుల జాప్యంపై TV9 గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. NH65 రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహనదారులు వణికిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అటు మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు సుమారు 30 కిలోమీటర్ల దూరానికి 3 గంటల సమయం వెచ్చించాల్సి వస్తుంది. అసలు ఎందుకు ఈ కారణం? ఈ రోడ్డుపై ప్రయాణం అంటే ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఈ గుంతల రోడ్లను చూసారా? ఇది నేషనల్ హైవే అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. నిత్యం లక్షలాది వాహనాల రాకపోకలు సాగే NH65 హైవే ఇది. గుంతలమయమైన ఈ రోడ్లపై ప్రయాణిస్తూ నిత్యం వాహనదారులు నరక యాతన పడుతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలే కోల్పోతున్నారు. 2 ఏళ్ల క్రితం అధికారులు మదీనాగూడ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు 6 లేన్లుగా విస్తరణ పనులు చేపట్టారు. పనులను ఆరంభించినంత వేగంగా విస్తరణ పనులు చేపట్టలేకపోతున్నారు. దాంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సిన దుస్థితి. ఇస్నాపూర్ రావడానికి నేను అర్ధగంట పడుతుండే. ఇప్పుడు గంట అయింది నేను బయలుదేరి. నేను 40 నిమిషాలు వచ్చి ఇస్నాపూర్కి. ఇస్నాపూర్ 11 సంవత్సరాలు బతికిన నేను 40 నిమిషాలు వచ్చి ఇప్పుడు గంట అవుతుంది. ఇంకా ఇస్నాపూర్ చేరలేను నేను. ఇంకా రోడ్ పరిస్థితి ఇట్లుంది. రుద్రం అవతల నుంచి స్టార్ట్ ఉన్నాయి గుంతలు. బండి ఖరాబ్ కాకపోతే ఇంకేముంటుంది? ఇగో అని నటుబోల్ట్ అనిసిపోతున్నాయి. ఈ ప్రభుత్వము మరి ఏం చర్య తీసుకుంటుందో ఏం అర్థమైతే లేదు. ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్న చోట కనీస నిబంధనలు పాటించట్లేదు. దీంతో స్కూళ్లు, కాలేజ్లు, ఆఫీసులకు వెళ్లే వారితో పాటు నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు ట్రాఫిక్ పద్మ వ్యూహంలో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు. పనులు మొదలైనప్పటి నుంచి ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే నరకంగా ఉందని వాపోతున్నారు. మేడ్చల్ నుంచి గణేష్ గడ్డ టెంపుల్కి వెళ్ళాను. చాలా రోడ్డు ఇబ్బందిగా ఉంది. అసలు బాగాలేదు రోడ్డు. అసలు ఇది ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు వర్క్ నడుస్తుందో తెలియదు. కానీ నేను పోవడానికి ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి 40 మినిట్స్ పట్టింది. ఇప్పుడు ఇస్నాపూర్ నుంచి గణేష్ ఘాట్కి పోవడానికి. ఇంకా వర్షాకాలం ఇంకా ఎక్కువ ఇబ్బందిగా ఉన్నది అందరికీ. జాతీయ రహదారి విస్తరణ పనులు చేసేందుకు నిర్దేశించిన గడువు ముగిసినా పనులు మాత్రం పూర్తి కాలేదు. 790 కోట్లతో చేపట్టిన ఈ పనులు EPC మోడ్లో జరుగుతున్నాయి. 2 చోట్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్లు, ఒక పెద్ద బ్రిడ్జ్, 4 చోట్ల చిన్న బ్రిడ్జ్లు, 28 చోట్ల బస్ షెల్టర్లు నిర్మిస్తున్నారు. రహదారికి ఇరువైపులా డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ పనులు అనుకున్న స్థాయిలో వేగంగా జరగకపోవడంతో ప్రతి ఒక్కరూ ఆపసోపాలు పడుతున్నారు. 50% కూడా పనులు పూర్తి కాకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క రహదారిపై శ్రద్ధ చూపి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ కాంట్రాక్టర్లు కూడా నత్తనడకన పనులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా సూచికలు బోర్డులు అనేటివి లేకుండా ఉన్నాయి. వాటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. వర్షం పడిందంటే బురదమయంగా, వర్షం లేకుండా మామూలుగా ఉన్న పరిస్థితులలో కూడా రోడ్డు రహదారి సాఫీగా లేనటువంటి పరిస్థితి ఉంది. పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో ముంబై హైవేపై ప్రయాణించాలంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు. సంగారెడ్డి నుంచి లింగంపల్లికి వెళ్లడానికి కూడా పడరాని పాటలు పడుతున్నారు. ఇరుకుగా ఉన్న రోడ్డుపైనే మట్టి, ఇతర మెటీరియల్ ని వేస్తూ ఉండడంతో వాహనాలు ముందుకు కదలని పరిస్థితి. కొన్ని చోట్ల డైవర్షన్స్ పెట్టినా ఫలితం లేకుండా పోయింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని పనుల్లో వేగం పెంచాలని కోరుతున్నారు ప్రయాణికులు. ఒకవైపు గుంతలతో పాటు ఇరుకైన దారి, మరోవైపు దుమ్ము ధూళితో దూసుకొస్తున్న హెవీ వెహికల్స్ ప్రయాణికుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ 2 ఏళ్ల కాలంలో చాలా యాక్సిడెంట్లు జరిగాయని స్థానికులు చెప్తున్నారు. అయినా అధికారులు చొరవ తీసుకోవడం లేదని తీవ్రంగా మండిపడుతున్నారు. వర్షం పడితే చాలా ఇబ్బంది ఉన్నది. ఇక ముందు నడవాలంటే, పబ్లిక్ నడవాలంటే చాలా ఇబ్బంది ఉంది. గుంతలు వర్షం పడితే మోటార్లు, వెహికల్ యాక్సిడెంట్లు, ఇంతకుముందు 2-3 చనిపోయారు. అయినా దీని గురించి పట్టించుకుంటలేరు. కొద్దిగా అధికారులు దృష్టి సారించి ఈ రోడ్డు పనులు కొద్దిగా తొందరగా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. గుంతల రోడ్లపై నడుములు విరగ్గొట్టుకునే పరిస్థితులు వస్తున్నాయని ప్రయాణికులు విరుచుకుపడుతున్నారు. వర్షం వస్తే బురదమయంగా మారడంతో పాటు ఎక్కడ గుంతలున్నాయో తెలియకుండా పోతోందని ఆందోళన చెందుతున్నారు. దానికి తోడు కొందరు నాలాలని బ్లాక్ చేసి బిల్డింగులు కట్టినా కూడా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. రాబోయే రోజులలో వర్షాలు కనుక ఎక్కువ వస్తే తూము బ్లాక్ అయిపోయింది, నాలాలన్నీ బ్లాక్ అయిపోయినాయి. నాలాలు బ్లాక్ చేసి బిల్డింగులు కట్టారు. ఈ ఇరిగేషన్ వాళ్ళు కూడా కొంచెం నాలాలను క్లియర్ చేసి
ఈ రోడ్లోకి నీళ్ళు రాకుండా చేయగలరని ఇరిగేషన్ వారిని కూడా కోరడం జరుగుతుంది. ఈ జాతీయ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు హైదరాబాద్ కి వెళ్లొస్తూ ఉంటాయి. విస్తరణ పనులు ఆలస్యం మూలంగా ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్తున్నారు. ఈ దారిలో మొత్తం 7 ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. ఐఐటి హైదరాబాద్ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా డైవర్షన్ పెట్టి రోజులు గడుస్తున్నా పనులు మాత్రం పూర్తి కాలేదు. గణేష్ గడ్డ, రుద్రారం, లకుడారం, ఇస్నాపూర్, ముత్తంగి, పోతారెడ్డిపల్లి ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ జామ్. ఈ దారికి ఇరువైపులా డ్రైనేజ్ కోసం పెద్ద పెద్ద గోతులు తీశారు. వాటిని కూడా పూర్తి చేయకపోవడంతో నిత్యం యాక్సిడెంట్ల బారిన పడుతున్నారు. హెవీ వెహికల్స్ వస్తాయి కదా, మొత్తం రావడానికి పోవడానికి ఇబ్బంది ఉంటుంది. స్కిడ్ అవుతాం, పడతాం. వర్షం అయితే మరీ ఘోరం ఉంటుంది. రావడానికి ఇక్కడ నుంచి ఐఐటి నుంచి మనం ఇస్నాపూర్ పోవడానికి మినిమం లేదా 10-23 మినిట్స్లో పోయేది 45-40 మినిట్స్ టైం పడుతుంది. ఇక నువ్వు మెయిన్ సిటీలో పోవాలంటే, రింగ్ రోడ్ దాకా పోవాలంటే పక్క 48 మినిట్స్ దాకా టైం పడుతుంది. 6 లేన్ల రోడ్డు విస్తరణ కోసం ఎక్కడికక్కడ తవ్వేసి పనులు పూర్తి చేయకపోవడంతో గుంతల్లో పడుతూ లేస్తూ వెళ్తున్న ప్రయాణికులు అనారోగ్యానికి గురి కావడమే కాదు, ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ నరక యాతన నుంచి తప్పించాలని కోరుతున్నారు. పనుల్లో వేగం పెంచి విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూసారుగా, ఇది ఈ రోడ్డు పరిస్థితి. అటు మదీనాగూడ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు 6 లైన్ల రోడ్డు విస్తరణ పనులు ఏవైతే కొనసాగుతున్నాయో అవన్నీ కూడా నత్తనడకగా కొనసాగుతున్నాయి. దీనివల్ల ఈ రోడ్డు పైన ప్రయాణం అంటేనే వాహనదారులు తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురకావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే పనులను వేగవంతం చేయాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 ఉమ్మడి మెదక్ జిల్లా.